ఎంసీటీడీ అంటే ఏంటి? దాని గురించి చెప్పండి. ఎంసీటీడీ అంటే మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అంట. ఇది కూడా ఒక సపరేట్ జబ్బే. కాకపోతే దీంట్లో కొన్నిసార్లు ఎస్ఎల్ఈ లూపస్ లక్షణాలు, తర్వాత వచ్చేసి ఈ సిస్టమిక్ స్క్లీరోసిస్, స్క్లీరోడర్మా లక్షణాలు కొన్నిసార్లు కలిసి ఉండడం వల్ల దీన్ని కొంచెం ఎంసీటీడీ అని అంటారు అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే మెయిన్గా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఇవి కామన్గా ఉంటాయి. తర్వాత కొంతమందికి వేళ్ల వాపులు వస్తాయి, పఫీ ఫింగర్స్ అంటాం. ఇవన్నీ వేళ్ల వాపులు వచ్చేస్తాయి అనమాట. తర్వాత వీళ్ళలో కూడా మెయిన్గా ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గుండె, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినని ఐఎల్డి అంటాం. దీనివల్ల ఐఎల్డి వల్ల ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ వల్ల దగ్గు, పొడి దగ్గు, ఆయాసము ఇవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత గుండెలో రైట్ సైడ్ ప్రెజర్స్ పెరగడం, దీన్ని కూడా పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఇది కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు యాన్యువల్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఊపిరితిత్తులు, గుండెకి ఏమన్నా ఎఫెక్ట్ అయిందనేది మనము సంవత్సరానికి ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య బాగా వైరల్ అయిన ఒక డిసీజ్ మయోసైటిస్ గురించి చెప్పండి. కండరాలకు వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధిని మనం మయోసైటిస్ అంటాం. ముఖ్యమైన ఈ ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చేసి డెర్మటోమయోసైటిస్ అంటాం. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా కండరాల వీక్నెస్ అనేది ఉంటుంది. మెయిన్గా ప్రాక్సిమల్ మజిల్ వీక్నెస్ అంటాం. అంటే మన చేతి కండరాలు, తొడ కండరాలు ఇవి వీక్నెస్ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనము కింద కూర్చొని లేలేకపోవడము, మెట్లు ఎక్కలేకపోవడము, కొంత బాగా సివియర్గా ఉంటే నడవలేకపోవడం ఉంటుంది. చేతులు పైకి లేపాలన్నా, పైకి ఎత్తాలన్నా కానీ ఆ కండరాల వీక్నెస్ వల్ల పైకి ఎత్తలేకుండా ఉంటారు అనమాట. సో దీంతో పాటు బాగా సివియర్గా ఉన్నప్పుడు మెడ, వెన్నుపూస కండరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు మనము తల ఎత్తి దిండు పెట్టుకోలేకపోవడము, పడుకొని స్ట్రైట్గా లేయలేకపోవడం కూడా ఉంటుంది. సో ఇది కండరాల వీక్నెస్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా కొంతమందిలో వచ్చేసేసి కీళ్ళ నొప్పులు ఉంటాయి. చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు, కీళ్ళల్లో కూడా నొప్పులు ఉంటాయి. తర్వాత వచ్చేసి చర్మం మీద మచ్చలు, ఎర్రటి మచ్చలు రావడానికి చర్మం మీద ఎర్రటి మచ్చలు వస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఎండ తగిలే ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయి. ఫేస్ మీద కానీ, వీపు మీద కానీ మచ్చలు రావడానికి, ఎర్రటి మచ్చలు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత హెయిర్ ఫాల్, ఎక్కువగా జుట్టు రాలిపోవడము, నీరసము, అలసట ఇవన్నీ ఉంటుంది.